2 పేతురు 1:5 ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు అగండి, మీ విశ్వాసమునందు. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని ఉంటుందో తెలుసా? ఇంగ్లీష్లో ఒకసారి చూడండి ఏమని ఉంటుందో. అండ్ బిసైడ్ దిస్ గివింగ్ ఆల్ డెలిజెన్స్ యాడ్ టు యువర్ ఫెయిత్. అంటే నీ విశ్వాసానికి ఏం చేయాలా? కలపాలా. యాడ్ అంటే నీ విశ్వాసానికి ఏం చేయాలా? ఇవన్నీ కలపాలా. యాడ్ టు యువర్ ఫెయిత్. ఇవి లేకపోతే ఏమవుతుందంట? మొత్తమైన విశ్వాసం అవ్వచ్చు, నిష్ఫలితమైన విశ్వాసం అవ్వచ్చు, పరిపూర్ణము కాని విశ్వాసం అవ్వచ్చు. ఎన్ని కలపాలంట? మీ విశ్వాసం ముందు ఏం కలపాలంట? సద్గుణమునందు జ్ఞానమును. అంటే ఒక్కసారి వాగ్దానం వచ్చిన తర్వాత నీవు కొన్ని మంచి పనులు చేయాలి. ఆ వాగ్దానాన్ని నెరవేరడానికి ఏం చేయాలా? మంచి పనులు చేయాలి. కొన్ని చెడు పనులు మానేసేయాలా. అంటే వాగ్దానం నెరవేరడం కోసం నీ బలహీనతల్లోకి నాకు కొన్ని తీసే ప్రభు అని ప్రార్థన చేయాలి. ఏం కలపాలి? విశ్వాసానికి సద్గుణమునందు జ్ఞానమును. ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే ఏం చేయాలంట? జ్ఞానం అడగాలంట. ఆయన ఎవరికి వద్దనక ఎలా ఇస్తాడంట? ధారాళముగా ఇస్తాడంట. అంటే ఈ బలహీనత తీసేయి అనుకోకుండా ఇంకోటి అడగాలి. ఏమడగాల? ప్రభు నాకు జ్ఞానం కావాలంటే ఎవరికి? ఇది వాగ్దానం వచ్చిన వాళ్ళకి, వాగ్దాన పుత్రులకు. పక్కన చెప్పండి, వాగ్దాన పుత్రుడు పుత్రిక నీకు జ్ఞానం కావాలనండి. అంటే ఇప్పుడు నువ్వు దేనికోసం ప్రేయర్ చేయాలి? నువ్వు జ్ఞానం, వాగ్దానం కొరకే కాదు. ప్రే ఫర్ సమ్ విజ్డమ్, నాట్ జస్ట్ ఫర్ దట్ ప్రామిస్. నీకు అర్థం కాదు ఎందుకు నేను ప్రామిస్ ఫెయిల్ అయింది అంటే ప్రామిస్తో పాటు ఇది కలపాలి. గాడ్ గివ్ మీ విజ్డమ్. ఎవరికైనా జ్ఞానం కొద్దుకుంటాను అడగమంటున్నాడు దేవుడు. అందరూ చెప్పండి, యేసయ్యా నాకు జ్ఞానం కావాలా. నువ్వు జ్ఞానం కావాలన్నప్పుడు నువ్వు బైబిల్ చదవట్లే. నేను ఇంజనీర్ అవ్వాలా, స్కూల్కి వెళ్ళను, నడవదు. ఓపెన్ ద బుక్, పక్కన పుస్తకం తెరువు రోజు అనండి. పొద్దున్న చదువు, సాయంకాలం చదువు, అప్పుడప్పుడు చదువుతూ ఉండు. టైం ఉన్నప్పుడు ఏదైనా సెలవు వచ్చింది అనుకో, చదువుతూ ఉండు. టేక్ సమ్ టైమ్ ఆఫ్, గెట్ సమ్ విజ్డమ్. చదవమ్మా. సద్గుణమునకు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహము. కొన్ని చేయకూడదు. పక్కన చెప్పండి, వాగ్దాన పుత్రులు కొన్ని చేయకూడదనండి. వాగ్దాన పుత్రులు కొన్ని తట్టుకోవాలనండి. అమ్మో ఈ వాగ్దానం నెరవేరదు, నేను అలా చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పక్కన వాగ్దాన పుత్రుల జీవితం వేరు అనండి. జ్ఞానమందు ఆశా నిగ్రహం కలపాలండి. ఇంకేం కలపాలి? ఆశా నిగ్రహానికి ఆశా నిగ్రహమునందు సహనము కలపాలంట. ఇంకేం కలపాలా? సహనమునందు భక్తి అంటే ఏంటి? ప్రతిరోజు ధ్యానము. ప్రతిరోజు దేవుణ్ణి ధ్యానించేవాడిని ఏమంటారు? భక్తిపరుడు అంటారు. యు సీ దట్ దీస్ ఆర్ ద థీసిస్. భక్తి ఎవ్రీ డే. అందరూ చెప్పండి, అయ్యా ప్రతి దినము నేను ధ్యానిస్తా, జీవితాంతం నీతోటే ఉంటా. వాగ్దానం నెరవేరిన తర్వాత వదిలేస్తే దేవుడిని, ప్రభు నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, నేను భక్తిపరుడిగా మారిపోతున్నాను, నా జీవితాన్ని సమర్పించుకుంటాను, నీతోటే ఉంటాను, నీ వరంతో, ఆశీర్వాదంతో. నీ విశ్వాసానికి ఇది కూడా కలపాలా లేదా? మేక్ ఎ లైఫ్ టైం కమిట్మెంట్. అందరూ చెప్పండి, యేసయ్యా జీవితాంతము నీతోటే ఉంటాను, నిన్నే కొలుస్తాను. కమిట్మెంట్. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్, నాట్ ఎ కాంట్రాక్ట్, బట్ ఇట్ విల్ ఓన్లీ వ్యాలిడ్ as long as you give a commitment. అలాగే భక్తి ఏం కలపాలంట? భక్తి. చదవమ్మా. భక్తి యందు సహోదర ప్రేమను. భక్తి యందు ఎవరు వద్దు, నాకే కావాలా, నేనే గ్రేట్, నేనే బ్లెస్ అవ్వాలా. నో అబ్రహాం అంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా అనేక మంది నీ ధనములో అనేకులకు సహాయం చేస్తావా? చేయవా? నిన్ను ఆశీర్వదిస్తే, నీకు వరాన్ని ఇస్తే అనేకులకు పంచుతావా లేదా? సహోదర ప్రేమ అనండి. ప్రేమ ఏం చేస్తుంది? దేవుడు లోకమును ప్రేమించి ఏం చేశాడు? ఇచ్చాడు. పక్కన ప్రేమ ఇస్తుంది. ప్రభువా నన్ను ఇచ్చేవానిగా మార్చు, ప్రేమించేవానిగా మార్చు. అప్పుడు చూడు పైపు ఎలా తెలుస్తాడు, బయట పై దేవుడు. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది వాగ్దానానికి ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో? యు నీడ్ ఆల్ దిస్ థింగ్స్. భక్తి యందు సహోదర ప్రేమ యందు దయగా మాట్లాడాలి. యేసు ప్రభువు మాటల్లో దయ ఉంటుంది అంటే ఇట్స్ ఎ గుడ్ మ్యాన్. వర్డ్స్ ఆఫ్ మెర్సీ. చూడండి, మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు అందరూ చక్కగా మాట్లాడతారు. ఫస్ట్ ఎందుకు వచ్చింది అంటే పారిపోతావు నువ్వు, ఎలా ఉన్నారు, అక్కడే సగం ఎనస్థీషియా ఉంటుంది. సమ్ డాక్టర్స్ ఆర్ వెరీ గుడ్, దే ఆర్ ట్రైయింగ్ టు. దయ పనిచేస్తుందా లేదా? మూర్ఖుడు అంట, వాడు మాట్లాడకుండా నోరు మూసుకున్నా కానీ వాడు జ్ఞానవంతుడు అంట. ఎందుకు? నోరు మూసుకున్నందుకు. ఊరికే మాట్లాడినంట. యు సీ దట్ నా? ఎందుకంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. నేను ఎంత మంచిగా ఊరికి మాట్లాడుతున్నావు అనుకో, ఏదో తప్పు వచ్చేస్తుంది, నీటిలో ఒకరిని తిట్టేస్తావు, ఏదో మాట్లాడేస్తావు. సో వాడు మూర్ఖుడైనా వాడు మౌనంగా ఉంటే వాడు జ్ఞానం ఉన్నవాడితో సమానం అంట. ఇక్కడ చూస్తే మన ప్రతి మాటల్లోంచి ఏం రావాలంట? దయ అనండి. ఇప్పుడు చెప్పండి, విశ్వాసానికి ఎన్ని కలపాలా లేదా? ఇప్పుడు చదవండి 8. ఇది మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయ. అంటే ఇవన్నీ కలిపితే నీవు నిష్ఫలం అవ్వవు, నీ విత్తనం పంట ఇచ్చి తీరుతుంది అంటున్నాడు. అంటే నీ వాగ్దానము ఫలించాలంటే నీ విశ్వాసానికి ఎన్ని కలపాలా?
ఇప్పుడు చెప్పండి, వాగ్దానం ఆమేన్ ఆమేన్ అంటే లిస్ట్ చదవాలా? లిస్ట్ గురించి ప్రార్థన చేయాలా? వాగ్దానం ఒకటే కావాలా? ఈ లిస్ట్ చదివితే వాగ్దానాలన్నీ వరుస పెట్టి నీకు పంటెత్తాయి. ఈ విశ్వాసంతో ఎన్ని చూస్తే 37 వాగ్దానాలు కాదు, 3700 వాగ్దానాలు కూడా నెరవేరుతాయి నీ జీవితంలో. ఎంతమందికి అర్థమైంది? ఆల్రైట్, ఒకసారి లిస్ట్ రాసుకొని ఏమేం కావాలా, విశ్వాసానికి ఏమేం కావాలా. ఇవన్నీ చెప్తున్నాడంటే దేవుడు వాగ్దానాలను 100% నెరవేరుస్తాడు అనమాట. ఇప్పుడు అందరికి అర్థమవుతుందో ఎందుకు వాగ్దానాలు లేట్ అవుతున్నాయో? ఎంతమంది ప్రార్థనలు రోజు చేసుకుంటారు ఈ వాగ్దానాన్ని? అంటే ఇది చేస్తే ఏం చేస్తున్నట్టు? వాగ్దానానికి అవకాశము కల్పిస్తున్నావు, నెరవేరుస్తాడు. ఇలా చేస్తే నీ విశ్వాసం ఎలాగవుతుంది? బహుగా అభివృద్ధి పొందు. ఫెయిత్ గ్రోస్ ఎక్సీడింగ్లీ. నువ్వెన్నడూ నిష్ఫలుడు కావంట. ప్రతి ఫలాన్ని రుచి చూస్తావు నువ్వు. సీ దట్ నౌ. ఆల్రైట్, యాడ్ టు యువర్ ఫెయిత్. విశ్వాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని బోధలతో జాగ్రత్తగా ఉండాలి. 2 తిమోతి 2:18. వారు పునరుత్థానము గతించదని చెప్పుచు సత్యం విషయమును తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అంటే విశ్వాసము చిన్నప్పుడు మీరు పెన్సిల్తో రాసుకొని ఏం చేస్తారు? రబ్బర్ తోటి. అంటే విశ్వాసాన్ని ఇతరులు ఏం చేయొచ్చు? కొంతమంది బోధకులు ఏం చేయొచ్చు? నీ సహోదరులు ఏం చేయొచ్చు? చెరిపేయచ్చు. అంటే చెరిగిపోయే విశ్వాసం కూడా ఉంది. బీ కేర్ఫుల్. ఇది జరగవు, ఇదంతా హంబక్కి, ఏమి నడవో అని వేరే వాళ్ళు సింపుల్గా దీన్ని కొట్టేయచ్చు. నీ గాలి ఒక నిమిషంలో తీసేస్తా నీ గాలిని. అందుకనే పొడిసే పిన్నీసుల గురించి జాగ్రత్తగా ఉండు. బీ కేర్ఫుల్. సమ్ పీపుల్ వాంట్ టు బస్ట్ యువర్ ఫెయిత్. ఎన్ని జరగవు ఒక్క మాటలో. అందుకే నీకు దేవునితో సహవాసం లేకపోతే చాలా కష్టం. సో విశ్వాసంలో కొంతమంది ఎలా ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? ఓవర్ త్రో అంటే ఇసిరేస్తారంట. ఇలాగ అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి నీ విశ్వాసాన్ని ఒక నిమిషంలో ఏం చేస్తారంట? చెరిపేస్తారంట. రాసిన రబ్బర్ తెల్లగంటే ఏమవుతుంది? చెరిగిపోతుంది. ఎవ్రీథింగ్ విల్ గో. బీ కేర్ఫుల్. ఈ రోజు నుంచి చెరిగిపోని విశ్వాసం మీకు కలుగును గాక. చెరిపేవారు మీకు చాలా దూరముగా ఉండును గాక. బీ కేర్ఫుల్ ఆఫ్ ఫెయిత్ రబ్బర్స్. పక్కన ఉంటుంది, బీ కేర్ఫుల్ ఆఫ్ ఫెయిత్ రబ్బర్స్ అనండి, ఫెయిత్ ఎరేజర్స్ అనండి. బీ కేర్ఫుల్. దే ఆర్ సమ్ హూ వాంట్ టు రబ్ యువర్ ఫెయిత్ ఆఫ్, టేక్ ఆఫ్ యువర్ ఫెయిత్. నువ్వు అనుకోవచ్చు నన్ను ఎవరు మార్క్స్ లేరండి. జాగ్రత్త, విశ్వాసం చెరిపేసే టైప్ విశ్వాసం కూడా ఉంది. ఇంకొకసారి కొంతమందిలో విశ్వాసం నెరవేరదు, కొంతమందిలో కొన్ని నెరవేరవు, కానీ విశ్వాసం ఉంటుంది. వీళ్ళది ఏ విశ్వాసం చూద్దాం. మత్తయి 6:30 యేసుప్రభువు చెప్తున్నారు ఈ విశ్వాసం గురించి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవిగడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా. ఏమంటున్నాడు వీళ్ళని? ఏమంటున్నాడు? అల్పాహారం అంటారు. అంటే ఏంటి? లైట్ ఫుడ్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అల్ప విశ్వాసం. అంటే విశ్వాసం ఉంది కానీ ఎలా ఉంది? కొంతమందిలో అల్పంగా ఉందంట. అంటే నాకు డబ్బులు ఎలాగా, ఇదేలాగా, దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు అనుకో. ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం అనుకో, నా దేవుడు ఇస్తాడు అనకుండా, ఏమో ఈ నెల ఎలా గడుస్తుందో, చిన్నదాని పెళ్ళి ఎలా చేస్తాను, ఈ ఫీజు ఎలా కడతాను, ఈ అప్పులన్నీ ఎలా పోతాయో, ఈ వడ్డీ ఎలా పోతాయో, ఈ ఇంటద్ది ఎప్పుడు దేవుడు సొంతలు ఇస్తాడో, తలంపులన్నీ వస్తూ ఉంటాయి నీకు. ఏంటి 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 అని. ఈ రకం విశ్వాసాన్ని ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? ఏమంటున్నాడు? అల్ప విశ్వాసం. అంటే నీకేం కావాలా? లోతుగా వెళ్ళాలి. దేర్ ఆర్ ఫెయిత్ విచ్ ఈజ్, చెరిపేసే ఫెయిత్ ఉంది. చూడండి, అన్ని రకాల ఫెయిత్ చెప్తాను. అవును, మృతమైన విశ్వాసం ఉంది, ఆల్ కైండ్ ఆఫ్ ఫెయిత్. నిష్ఫలితమైన విశ్వాసం ఉంది, చెరిపేసే ఫెయిత్. ఇక్కడ ఏముంది? అల్ప విశ్వాసము కూడా ఉంది. కానీ దేవుడు ఏమంటాడు? నా దేవుడు నిశ్చయంగా నన్ను ఆశీర్వదిస్తాడు అనే వాళ్ళ విశ్వాసం ఏంటి? గొప్ప విశ్వాసం. ఇప్పుడు అందరికి అర్థమవుతుందో ఎందుకు వాగ్దానాలు లేట్ అవుతున్నాయో? ఎంతమంది ప్రార్థనలు రోజు చేసుకుంటారు ఈ వాగ్దానాన్ని? అంటే ఇది చేస్తే ఏం చేస్తున్నట్టు? వాగ్దానానికి అవకాశము కల్పిస్తున్నావు, నెరవేరుస్తాడు. ఇలా చేస్తే నీ విశ్వాసం ఎలాగవుతుంది? బహుగా అభివృద్ధి పొందు. ఫెయిత్ గ్రోస్ ఎక్సీడింగ్లీ. నజరేయుడైన యేసయ్య, కొండ మీద సస్య సమృద్ధి కలుగునుగా. కానీ నువ్వు కీర్తనలో సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానము, ఈరోజు ఈ వరాన్ని ప్రతి ఒక్కరి మీద దయచేయండి, వాళ్ళ ఇంటి మీద దయచేయండి, వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ జీవితంలో దయచేయండి నాయన. వారికి ఎప్పుడు ఎక్కడున్నా సస్య సమృద్ధి కలిగే కృప దయచేయండి. వారి గడ్డి వల్లే విస్తరించడమే కాదు, మొదటి వాగ్దానం నెరవేరుస్తావు. ఇది నా విశ్వాసం, వారి గురించి నేను నమ్ముచున్నాను. రెండోది కూడా నెరవేర్చండి. వారిని ఆశీర్వదించి వారి చేతులకు సస్య సమృద్ధి దయచేయమని నజరేయుడైన యేసును మనం ప్రార్థిస్తున్నాము తండ్రి.